ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా. సినిమా అనేది భాషలకు అతీతం. ఓ ప్రాంతానికే పరిమితం చేసి ఎందుకు చూస్తున్నారు? అన్ని ప్రాంతాల సినిమాలు విజయవంతం అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటా. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. మార్చి 19 ఉగాది కానుకగా విడుదలవుతోంది ఉస్తాద్. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఇది భగవద్గీత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది సందర్భంగా మార్చి 19 ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ సంగీతం అందించారు. రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవడంతో ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా మార్చి 15 ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలు నటిస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ తీసుకొస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ఈ వేదికపై పవన్ స్పీచ్ ఇండస్ట్రీ వర్గాలను, అన్ని భాషల సినిమా అభిమానులను ఆలోచింపచేసేలా ఉన్నాయి. సినిమా తన జీవితంలో ఎంత ముఖ్యమో చెబుతూ స్పీచ్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ అన్ని ఇండస్ట్రీలు కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. సినిమా నాకు అన్నం పెట్టింది, ప్రజలకు సేవ చేసే దారిలోకి నన్ను తీసుకెళ్లింది. అందుకే సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ప్రేమన్నారు. తన ఒక్కడి సినిమాలు మాత్రమే కాదు, అందరి సినిమాలు హిట్ అవ్వాలి, అన్ని ప్రాంతాల సినిమాలు సక్సెస్ అవ్వాలన్నారు. ఇదే సమయంలో ఇండస్ట్రీలో భాషా వివక్ష పైన స్పందించారు పవన్. ఒకప్పుడు కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కనిపించకూడదంటూ చించేశారు, పెద్ద హడావిడి చేశారు. కానీ కన్నడ సినిమా కాంతార విషయంలో మనం ఎలాంటి వివక్ష చూపించలేదు. మనది భారతీయ సినిమా, ఎక్కడైనా ఆడాలి. మంచి సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అన్ని ప్రాంతాల సినిమాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో బిజీ కావటంతో కొన్నిసార్లు సినిమాలకి దూరం అవ్వాలేమో అనే ఆలోచన వస్తుంది. కానీ ఇతర రాజకీయ నాయకులకి వ్యాపారాలున్నాయి, నాకు మాత్రం సినిమా మాత్రమే ఉందన్నారు పవన్. అందుకే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలు చేయటం సవాలైనా కానీ చేస్తున్నా అన్నారు. కొద్దిపాటి సమయం దొరికినా కేటాయిస్తూ 48 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీలీల అంటే డ్యాన్స్ గురించి మాట్లాడుకునేవారు. ఉస్తాద్ భగత్ సింగ్లో ఆమె నటన గురించి మాట్లాడుకుంటారని హైప్ ఇచ్చారు. రాశిఖన్నా కనీసం కథ కూడా వినకుండా తనతో నటించాలని ఈ సినిమాకి సైన్ చేశారని చెప్పారు. అందుకు కృతజ్ఞతలు చెప్పారు పవన్. ఓవరాల్ గా సినిమా అద్భుతంగా వచ్చిందంటే ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు హరీష్ శంకర్కే దక్కుతుందన్నారు. ఇదే వేదికపై మాట్లాడిన హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ తనకు దేవుడిలా అండగా నిలిచారని అభిమానం చాటుకున్నారు. సక్సెస్ లేక డల్ గా ఉన్న రోజుల్లో ఆయన సైన్ చేసి పరుగులు పెట్టించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ పై అభిమానం ఇలాగే ఉంటుందన్నారు హరీష్. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా టైంలో రాసిన డైలాగ్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలని గుర్తు చేస్తూ ఈసారి మాత్రం కమిట్మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుంది అంటూ అభిమానాన్ని చాటుకున్నారు.